వచ్చాడండి మనోడు. బిఎస్ఎస్ రాజచంద్ర ఎక్కడ బ్రో ఉన్నారా? Yeah. You don't have to know how to make a movie. If you truly love cinema with all your heart and with enough passion, you can help make a movie. You don't have to know a lens of 40 and 50 crossing the line. None of that shit's important. If you just truly love cinema with enough passion and you really love it, then you can't help but make a good movie. Why the need for so much gruesome, graphic? Yeah. Just see but you saw me, see, Jen, you're all messed up because you're talking about real life. Oh, I'm see, talking and about kids the at 12, movies. You gotta kids get at it 12. straight. అమ్మ చెప్పండి, అసలు ఏంటి, ఏం అర్థమైంది మీకు? ఏంటి సింగిల్ వాళ్ళు ఏంటి కన్నా తను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండి, ఎడిటింగ్ చాలా బాగుంది. అది నాకు నచ్చింది. సినిమాటిక్ గా వచ్చింది. అంటే మీకు బిర్యానీ బాగోపోయినా పర్లేదు, పక్కన కచింపురి రసం బాగుంటే చాలు. బ్రో ఏంటి అసలు, మీరు ఎవరు ఏంటి అన్ని ఒకసారి చెప్పి అయిపోయిన తర్వాత అసలు ఈ షార్ట్ ఫిల్మ్ కథ ఏంటి? నీ వల్ల జరిగిన రచ్చ మామూలు, నీ వల్ల మా టీంలో జరిగిన రచ్చ మామూలు రచ్చ. ఈ షార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ చేద్దామని కొంతమంది, వద్దని కొంతమంది, అసలు ఏమీ లేదని కొంతమంది. నేనైతే ఫస్ట్ టైం చూసి అసలు ఏమీ లేదని చెప్పాను నేను. ఎందుకురా వద్దు వద్దంతా నేను మళ్ళీ లిస్ట్ లో వస్తుంది, అదే మళ్ళీ వస్తుంది. సరే రండి బ్రో మీరే మాట్లాడండి ఒక్కసారి, అంటే నా తరపున మనోడికి ఒకసారి గట్టిగా ప్రొడ్యూసర్ అది డబ్బులు మనోడే పెట్టుకున్నాడు కదా, సరిపోయింది. ఒకవేళ అంటే నేను మా టీము మనోడిని అడుగుదాం అనుకున్న ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఇదే కాన్సెప్ట్ తో నువ్వు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి, సార్ నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక స్టోరీ ఉంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తీస్తాను, మీరు డబ్బులు పెట్టండి అంటే నువ్వు ఎలా అతన్ని ఒప్పిస్తావు? ఏంటి అసలు అసలు ఒప్పిస్తే అనుకుంటాను ఇంకా పెద్ద మ్యాజిక్ అయిపోతుంది. అది మామూలు మ్యాజిక్ కాదు. రైట్ బ్రో, అసలు మీ పేరు, మీరు ఏంటి, అసలు మీరు ఏం చేస్తుంటారు అన్ని డీటెయిల్ గా చెప్పేసింది, తర్వాత ఫిలిం కోసం మాట్లాడుతున్నాం. నా పేరు బిఎస్ఎస్ రాజచంద్ర. గట్టిగా మైక్ దగ్గరికి బిఎస్ఎస్ రాజచంద్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికి. మేము ఒక నిమిషం ఫస్ట్ ఇక్కడ వర్క్ షాప్ జరిగింది. ఇక్కడే 3 days వర్క్ షాప్ జరిగింది. నాకు ఆ పేర్లు, వాళ్ళ పేర్లు ఏం గుర్తులేవు, కానీ నాకు చాలా బాగా నచ్చింది. అప్పటికి నాకు ఎడిటింగ్ ఒక్కటే వచ్చు, కానీ ఈ గ్యాప్ లో నేను రైటింగ్, డైరెక్షన్ కాన్సన్ట్రేట్ చేసి ఆ తర్వాత మళ్ళీ అందుకే వచ్చింది. లేకపోతే నాకు తెలిసేవాళ్ళు కాదు, ఆ గ్రూప్ లో మెసేజ్ వచ్చేది కాదు. సో అలా జరిగిపోయింది. షార్ట్ ఫిల్మ్ ఎక్కడి నుంచి పుట్టింది, ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడి నుంచి వేరు అంటే ఎలా స్టార్ట్ చేశారు షార్ట్ ఫిల్మ్? ఎంత బడ్జెట్ అయింది? ఇది 0 బడ్జెట్ లో ఎలా చేయాలన్న దగ్గర 2 minutes లో తీద్దామని స్టార్ట్ చేశాను. ఓన్లీ పెట్రోల్ కాస్ట్ అయినా నాకు తెలిసిన మా తమ్ముడు స్టూడియో ఉంది. ఓకే, బీచ్ లో చేస్తాం. సో పెట్రోల్ కాస్ట్ డ్రోన్ అంతా స్టూడియో సెటప్ ఉంది కాబట్టి ఐడియా
ఎక్విప్మెంట్ యాడ్ చేయాలి అన్న ఒక థాట్ ప్రాసెస్ తో ముందెళ్ళాం. వాళ్ళు ఎవరైనా ఐడియా అడిగారా, ఏంటి ఐడియా అని ఎవరైనా అడిగారా? వాళ్ళకి అడగలేదు, అడగలేదు, మీ మీద నమ్మకంతో చేశారు. బడ్జెట్ ఏం లేదు. సరే, ఇప్పుడు నీ మాటల్లో నువ్వు ఒకసారి చెప్పు, వాట్ ఈస్ ద కాన్సెప్ట్? నువ్వు ఒకవేళ సినాప్సిస్ ఇవ్వాలనుకుంటే వాట్ ఈస్ ద కాన్సెప్ట్ వాళ్ళకి చెప్పు, క్లియర్ కట్ గా. సినాప్సిస్, వాట్ ఈస్ ద సినాప్సిస్? కాన్సెప్ట్ ఏం లేదు, మనం అందరం ఒక స్ట్రెస్ యాంగ్జైటీలో ఖచ్చితంగా ఒక దాంట్లో లాక్ అయిపోతాం. మైండ్ అనే పజిల్ గేమ్ లో ఆ ఫారెస్ట్ ఒక పజిల్ అనుకోవచ్చు. ఆ రేసింగ్ థాట్స్ అంటారు కదా, ఆ సముద్ర పదాలన్నీ అవి ఇవన్నిటిని డైలాగ్ లో చెప్పడం అనేది ప్రీచింగ్ లాగా ఉంటుంది. కాబట్టి ఆ యాంగ్జైటీ నేను విజువల్ గానే చెప్పాలనుకున్నా. అంటే ఆవిడ అసలు నాకు చాలా బాగా నచ్చింది ఆవిడ. అసలు నేను ఉద్దేశం సెకండ్ కమర్షియల్ థాట్ ఏంటంటే ఇది అర్థం అవ్వాలన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలి, అర్థం అవ్వద్దన్న వాళ్ళు ఆ సస్పెన్స్ మాత్రమే ఫీల్ అవ్వాలి. అంటే అది ఎడిటింగ్ లో ఉండే పేసింగ్ టెక్నిక్ వల్ల సాధ్యం. అంటే ఎఫెక్ట్స్ ని ఎడిటింగ్ లో టెక్నిక్ షార్ప్ కట్స్ ఇట్లా గ్లిచ్ ఎఫెక్ట్ ఉంది, వాటితో మెస్మరైజ్ చేసేసి వాళ్ళు కమర్షియల్ గా పంపించాలనే థాట్ తో, కమర్షియల్ థాట్ ప్లస్ ఆర్టిస్టిక్ థాట్ తో వెళ్ళాలనుకుంటున్నాను. గట్టిగా చెప్పలు కొట్టాలి, గట్టిగా గట్టిగా సరిపోదు, చాలా గట్టిగా కొట్టాలి. నిజంగా నిజంగా మనోని కనుక ఈ రోజు హైదరాబాద్ నుంచి వచ్చాడు ఈ షార్ట్ ఫిల్మ్ కేవలం స్క్రీనింగ్ కోసం. నాకు తెలిసి నైట్ గా కొద్దిగా మళ్ళీ ట్రైన్ ఎక్కేస్తాడు. అంటే ఎంత ప్యాషన్ అసలు. ఇప్పుడు చెప్తుంటే అరే అసలు ఏ సినిమాలు చూద్దాం మనం నాకు అనిపిస్తుంది. అదంతా నేను ఆ సౌండ్ మీదకి వెళ్ళలేదు నా బుర్ర. మనోడు అడవిలో ఎందుకున్నాడు, బీచ్ లో ఎందుకున్నాడు, ఫోన్ వస్తుంది, ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అంటే ఆబ్వియస్లీ మేము మనోడు షార్ట్ ఫిల్మ్ చూసేటానికి అటు ముందు ఒక 10 షార్ట్ ఫిల్మ్లు, దీని తర్వాత ఒక 10 షార్ట్ ఫిల్మ్లు మా టీం అంతా కంటిన్యూస్ గా ఫిల్మ్స్ చూస్తానే ఉన్నాం. సో చాలా తొందరగా లోపలికి వెళ్ళలేదు అనమాట. అరే అడవిలో ఎందుకున్నాడు, బీచ్ లో ఎందుకున్నాడు, ఆ తరుణ్ గారు ఎవరు, ఇదంతా ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. సౌండ్ ఎఫెక్ట్స్ తాలూకు వాల్యూ ఎంత ఇంట్రెస్ట్ పెట్టాడు, ఏంటి అసలు. 0 బడ్జెట్, బ్రిలియంట్ వర్క్ బ్రో, బ్రిలియంట్. ఒకవేళ ఎవరికైనా డబ్బులు పెట్టాలి, దీన్ని ఒక 1 అవర్ హాఫ్ 30 మినిట్స్ కింద డెమో కింద తీయాలనుకో, ఒక ప్రొడ్యూసర్ ఎవరైనా నువ్వు ఒప్పించాలి, ఎలా ఒప్పిస్తావు? ఒప్పించచ్చు. ఎందుకంటే నేను దానికోసమే పర్టికులర్ గా దీనికోసమే నేను ప్రొడక్షన్ హౌసెస్ లో ఎలా ఉంటుంది వాళ్ళ థాట్ ప్రాసెస్, ఛానల్స్ ఎలా వర్క్ చేస్తాయని నేను కొన్ని ఇయర్స్ అందులో వర్క్ చేశాను. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి సినిమాలు కూడా ఒప్పించవచ్చు, అందరూ అనుకుంటారు కానీ ఒప్పించలేరని. మరి ఇప్పటికైతే నేను ప్రూవ్ చేయలేను కరెక్ట్ మీరు అనుకున్నదే దీన్ని ఒప్పించలేము, కానీ నాకు నమ్మకం ఉంది ఒప్పించవచ్చు. ఒప్పించలేమన్నా మా మాట మేము వెనక్కి తీసుకుంటున్నాం, అది లేదు. మనోడు చాలా క్లారిటీగా ఉన్నాడు, మనం ఆ స్థాయికి లేవు అంతే. శంకర్ గారు అలా లేదు, నిజంగా మనోడు చాలా క్లారిటీగా ఉన్నాడు, మా టీం ఆ స్థాయికి లేవు. నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు బ్రిలియంట్ వర్క్. నెక్స్ట్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? డైలాగ్స్ ఉంటాయి. ఒక చిన్న మాట చెప్తాను. మన రైటింగ్ కెపాసిటీ ఎప్పుడు బయటపడుతుంది అంటే అత్యవసరం అయితే తప్ప డైలాగ్ రాయకూడదు. అత్యవసరం అయితే తప్ప డైలాగ్ రాయకూడదు అంటేనే మన రైటింగ్ తాలూకు ఎఫెక్ట్ బయటపడుతుంది. డైలాగులతో చెప్పేస్తే ప్రతిదీ రైటింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జగదాంబ వెళ్ళాలి, ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళాను, అన్న జగదాంబ వెళ్ళాలి అన్నాను, ఆటో నన్ను తిప్పి అయిపోయింది. ఇదే బుక్ని మనం వితౌట్ డైలాగ్ తీయాలంటే ఎలా రాయించినప్పుడే ప్రాపర్ స్క్రీన్ ప్లే రైటింగ్ బయటపడుతుంది. మనం ఆల్మోస్ట్ 5 minutes వితౌట్ డైలాగ్ మనకు ఒక విషయాన్ని కన్వే చేయగలిగాడు అంటే ఖచ్చితంగా అది ప్రాపర్ రైటింగ్. అంటే ఆ రైటింగ్ స్కిల్స్ అందరూ ఇంకొకసారి గట్టిగా చెప్పడం కొడితే నేను మనం కిందకి పంపిస్తాను. థ్యాంక్స్ బాబు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నైట్ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ హైదరాబాద్. సార్ గేమింగ్ ప్యాకెట్ అని హైదరాబాద్ నుంచి వచ్చారు సార్. కేవలం ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం హైదరాబాద్ నుంచి జర్నీ చేసి వెళ్తారు. గట్టిగా చెప్పట్లు మిస్ చేయకూడదు. తర్వాత శ్రీకాంత్, మాస్ మామ శ్రీకాంత్. You've heard this before. It already happened. 3, 2, 1, 0. You've lived this moment in another dimension. Or maybe it's the first. No, it
it's going to happen again. But I guess for me, yeah. You don't have to know how to make a movie. If you truly love cinema with all your heart and with enough passion, you can't help but make a good movie. You don't have to go to school. You don't have to know a lens, a 40 and 50, fuck all that shit. Crossing the line, none of that shit's important. If you just truly love cinema with enough passion, and you really love it, then you can't help but make a good movie. Why the need for so much gruesome, graphic violence? Who've just seen your but you saw, but see, Jan, you're all messed up because you're talking about real life. Oh, and I'm I see. talking And kids about at the 12, movies. You got to kids get at it 12. straight.